అందరూ వచ్చి ఇందాక ఏమన్నారు, నిలబడిపోవాలా అంటున్నారు. నిలబడిపోవాలన్నారు ఇందాక. నిలబడిపోయి వాళ్ళు. కార్తీక పౌర్ణమి రోజు శ్రీశైలం వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. లాస్ట్ వరకు చూసి కమెంట్ చేయండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అయితే బొయిరాల బ్రిడ్జ్ అంటారు, మాకు దగ్గరలోనే ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఉదయం అయితే 11 గంటలకి అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. మా బంధువులు మేము అందరం కలిసి 7 మందిని బయలుదేరినాము. నేనైతే ఎప్పుడు పోలేదు కానీ ఇదే ఫస్ట్ టైం. మా అబ్బాయి పోతుంటే నేను బయలుదేరినాను, లేకుంటే పోయేదాన్ని కాదు అసలు. ఇప్పుడు ఆలోచన కూడా రాలేదు, పోతానని కూడా అనుకోలేదు. ఇదైతే వెలుగోడు. ఇంకా ఇది స్మృతివనం, ఇది వైఎస్ఆర్ స్మృతివనం ఉంది కదా, అది పౌరాల గుట్టకు దగ్గరలో ఆత్మకూరు రోడ్డు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ప్లేస్ ఇది. లోపలైతే చాలా బాగుంది చూడడానికి. ఇది ఆత్మకూరు అండి. ఆత్మకూరులో నుంచి శ్రీశైలం బస్సు ఎక్కాలి. కాకపోతే బస్సులన్నీ రిజర్వేషన్ చేయించుకొని వచ్చారంట. ఏ ఒక్క బస్సులో కూడా మామూలుగా రిజర్వేషన్ లేకుండా ఎక్కించుకోలేదు. చాలాసేపు వెయిట్ చేసినాము. ఒక్కొక్కరం పోయి డిపో మేనేజర్ని అడిగితే అసలు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత అందరం కలిసి పోయి అడిగితే అప్పుడు బస్సు వేసినారు. మేమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇట్లా 2 బస్సులకు అవుతారు జనాలు. ఫస్ట్ మేము పోయినప్పుడు అయితే కూర్చొని పోండి లేకుంటే నిలబడి పోండి అంటున్నారు. అయితే అంత దూరం నిలబడిపోతారా అని మేము అరిచినాం గట్టిగానే. ఇంతమంది ఉండవే ఇంకా దగ్గర మామిడి దాకా వెళ్ళండి పోనీకే. అందరూ వచ్చి ఇందాక ఏమన్నారు, నిలబడిపోవాలా అంటున్నారు. నిలబడిపోవాలన్నారు ఇందాక. నిలబడిపోయి వాళ్ళు అసలు ఆర్టీసీ వాళ్ళు. మేము ఫస్ట్ పోయి అడిగినప్పుడు మాత్రం ఆయన అట్లా రెస్పాండ్ అయినాడు. తర్వాత అందరం కలిసి ఒకేసారి పోయేసరికి సరే అని ఇట్లకి ఇంకా బస్సు సాధించుకున్నాము. బస్సు వేసినాడు, లేకపోతే ఇంకా చాలాసేపు అక్కడనే ఉండేవాళ్ళమేమో. అబ్బా, ఆత్మకూరులోకి వచ్చినప్పటి నుంచి కొంచెం చిన్న ఎమోషన్ అయితే ఉంది. ఎందుకంటే మా చెల్లె వాళ్ళు ఆత్మకూరులోనే ఉంటారు కాబట్టి. కానీ వాళ్ళతో మాట్లాడలేదు, మాట్లాడలేదు. ఇదైతే చెక్ పోస్ట్ బైర్లుటి దగ్గర. మొత్తం అన్ని ఘాట్ ఏరియా ఇది. టర్నింగ్స్ ఉన్నాయి. బస్ ఎక్కినప్పటి నుంచి ఏదో తెలియని భయము. ఎందుకో అంటే రావాలని లేదు. వచ్చే ముందు మాత్రం నేను రానురా, నువ్వే వెళ్ళిపో, వాళ్ళే ఉంటా అని చెప్పినా. మా అబ్బాయి వినుకోలేదు. అందుకే కొంచెం భయం వేసింది. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండలు, లోయలు, అంతా అడవి మార్గము, చాలా బాగుంది. కొండలో గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు ఎంత బాగున్నాయంటే వాళ్ళ ఇల్లు చాలా బాగున్నాయి. స్కూలు అన్నీ ఉన్నాయి, బాగుంది. ఇక్కడ ఇది మాత్రమే ఉంది. ఇంకా తర్వాత అంతా కొండలు, పచ్చగా ప్రకృతి మాత్రం చాలా బాగుంది. ఇది ఏదో దేవాలయము. అంతా అడవిలోనే వెళ్తాము. నల్లమల ఫారెస్ట్లోనే వెళ్ళాలి మొత్తము దారంతా. మధ్యలో దూరణాల తప్ప ఏది ఉండదు. ఒకటి మాత్రం అదే గూడెం ఉంది. అంతా ఇంకైతే చాలా బాగుంటుంది. మొత్తం ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇక్కడ.
దోర్నాలకి దగ్గరకు వచ్చినాము. దోర్నాలలో అయితే కొద్దిసేపు నిలబెడతాడు బస్ అయినా. మాతో పాటు బస్ స్టాండ్‌లో నుంచి కూడా ఒక ఆమె వచ్చింది. ఎంత షార్ప్‌గా ఉందంటే, ఎంత యాక్టివ్‌గా ఉంది మనిషి అసలు. ఆహ్, నేనైతే ఒకసారి 2 సార్లు కూర్చొని లేలేకపోతున్నా. కూర్చున్నదాన్ని బస్సులో. ఎన్ని సార్లు లేసి కూర్చుందో ఎనక వాళ్ళుంటే, ఎన్ని సార్లు తిరిగి మాట్లాడిందో అసలు. ఆర్టీసీ డిపోలో గూడా ఆయన మేనేజర్ దగ్గర పోయి చెడామడా మాట్లాడేసింది. మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత హుషారుగా ఉందో అసలు. శ్రీశైలంలోకి వెళ్ళిన తర్వాత తీసిన వీడియో పార్ట్ 2 కింద చేసినాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్.